గడ్డి కట్ల మిషను పురికొస దింపే ఈ బ్లేడ్ మార్చాలంటే ఇక్కడే ఉంచి ఇలాగే మార్చరాదు. మీరు ఇక్కడ మార్చే ప్రాసెస్లో ఈ కోపు కానీ మీ బ్రొటన వేలుకు కానీ చూపుడు వేలుకు కానీ టచ్ అయ్యి బ్లడ్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా 13 నెంబర్ బిట్టేసి ఇలా తీసుకోవాల్సిందే. పూర్తిగా బయటికి తీసిన తర్వాతనే బ్లేడ్ మార్చుకోండి వీలైనంత వరకు. ఎక్కువ అది మంచి పద్ధతి. అక్కడే ఉంచి మారిస్తే మీకు చేతులకు టచ్ అవుద్ది బ్లేడు. ఏళ్ళు భాగాలు దెబ్బతింటాయి. మీకు కనపడేలాగా చేస్తున్నా. ఈ దారిన ఈ రబ్బర్ నట్టు అక్కడే ఉంచితే మీకు పట్టడం కష్టం. ఇక్కడైతే ఫ్రీగా ఇలా పట్టుకోవచ్చు. రెండో వైపు స్క్రూ డ్రైవర్ వేసి ఇట్లా తిప్పుకోవచ్చు, ఫ్రీ అయిపోద్ది. తర్వాత మళ్ళీ 13వ నెంబరు, ఈ 13వ నెంబరు ముందే సల్లి చేసి ఉంచాను. అట్లా బ్లేడ్ వెళ్ళిపోద్ది. అట్లాగా తీసేసి మళ్ళీ కొత్త బ్లేడ్కి 2 గాడులు ఉంటాయి. ఈ 2 గాడులు ఎందులో వేసినా సన్న స్క్రూకి వెళ్ళే. ఇదిగో చూడండి, ఈ సన్న స్క్రూకి వెళ్ళి ఇట్లా లేపి పెట్టేయడమే. ఈ పెద్ద నట్టు, ఈ 13 నెంబర్ టైట్ వేసుకొని మళ్ళీ ఈ రబ్బర్ నట్టు, ఈ చిన్నది ఉంది కదా, ఇందులోనే రబ్బర్ ఉంటుంది లాకింగ్ సిస్టంగా. ఇది మిషన్గా పెట్టి వాడు తీయటం కష్టం. ఇట్లాగ బయటికి ఓపెన్గా తెచ్చుకొని బిగించుకోవడం తేలిక. బిగిద్దాము. దీన్ని తీసుకెళ్ళి కొత్త బ్లేడ్ వేయటం జరిగింది. ఇంక తర్వాత ఇది పాత పద్ధతిలో పాత చోట్లోనే ఇలాగ పెట్టేసి ఇలా సెట్ చేసి ఫ్లాట్ వాషరు, మళ్ళీ దీనిపై రబ్బర్ నట్టు. ఇది ఎక్కువ టైట్ అయ్యి రాదు, ఫుల్ టైట్ అయ్యి రాదు. బ్లేడు కొస ఇట్లాగా ముందుకు వెళ్ళేటప్పుడు, ఈ అంచుకు వచ్చేటప్పుడు ఇట్లాగా ఫ్రీగా ఉండాలి. ఇంక రిటర్న్ వచ్చేటప్పుడు ఎలాగో కట్ చేస్తుంది. ఈ 13 నెంబర్ నట్ని ఫుల్ టైట్ అయ్యి రాదు. ఎంత ఫ్రీగా ఉండాలంటే టైట్ వేసిన తర్వాత మొత్తం పూర్తిగా వేయండి. టైట్ వేసి ఒక 6 చుట్టు సల్లు చేసి పెట్టుకోండి. ఆ ప్లేస్ సరిపోద్ది. అంతే, బ్లేడ్ సెట్.